హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి అనంతవరం దగ్గర ఉన్న గ్రావిటీ కెనాల్ అన్నమాట. ఎలా పనులు జరుగుతున్నాయి, ఏంటి, వర్షాల తర్వాత ఎలా ఉంది, ఏంది అనేది మొత్తం నేను చూపిస్తాను అండి క్లియర్ కట్ గా. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే ధన్యవాదాలండి, ఎందుకంటే మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందన్నమాట మీ వల్ల. నాకైతే రెవెన్యూ జనరేట్ ఇంకా అవ్వలేదండి. మన వీడియోస్ ఏంటంటే చివరి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే మనకంటూ సపోర్ట్ చేసినట్టుండిద్ది అనమాట. ఎందుకంటే మనం ఈ వీడియోస్ తీసి చూపించడం కోసం కూడా మన మనీని అయితే చాలా అయితే ఖర్చు పెట్టానండి నేనైతే మీకు చూపించడం కోసం. మీరైతే అర్థం చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి, వీడియో కూడా చివరి వరకు చూడండి. అలాగే ఇక్కడే మనకు వచ్చేసి N16 రోడ్ అండి, ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే ఉండిద్ది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు BSCPL వాళ్ళు అయితే బేస్ క్యాంప్, ఈ వర్కర్స్ క్యాంప్ అయితే ఏర్పాటు చేసుకున్నారండి. అలాగే వర్కర్స్ గృహాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా సామాగ్రి అయితే వస్తుందండి అమరావతికి. ఎక్కడ చూసినా కానీ ఈ రద్దీగా అయితే ఉన్నాయన్నమాట ఈ వెహికల్స్ కానీ ఇవన్నీ. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాండి, మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వెళ్ళిపోదాం. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి N16 రోడ్ అనమాట. ఇది మొత్తం 6 వరుసల రోడ్ అండి, సేమ్ సీడాక్సిస్ రోడ్ టైప్ లోనే ఉండిద్ది అనమాట. దీనిలో ఏంటంటే మనకి ఆల్రెడీ డ్రైనేజీ వర్క్లు జరిగినాయండి చాలా వరకు ఈ రోడ్ లో. అలాగే ఈ పవర్ సప్లైయింగ్ డెక్ వర్క్స్ అన్ని చాలా వరకు జరిగిపోయినాయి అనమాట. దీనికి పక్కనే 8.8 కిలోమీటర్లు ఉండే ఈ గ్రావిటీ కెనాల్ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇవి ఏంటంటే గతంలో కొంతవరకు పనులు అయితే జరిగినాయి అనమాట. ఇది చాలా కొండరాయి ప్రాంతం వల్ల ఏంటంటే చాలా హార్డ్ గా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొండరాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే ఏంటంటే ఈ సిరీస్ రోడ్ అండి, దీని మీద నుంచి పాస్ అవుతాయి అనమాట ఈ గ్రావిటీ కెనాల్ మీద నుంచి. అందుకని ఈ గ్రావిటీ కెనాల్ మీద బ్రిడ్జెస్ కూడా నిర్మిస్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే దీనికి ముందు వైపు మీరు చూడొచ్చండి, ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి E5 రోడ్డు కిందకి అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జెస్ నిర్మించే దగ్గర కొంచెం మట్టి అయితే తీయలేదండి, ఈ వర్క్స్ జరగడానికి కొంచెం అనువుగా ఉండిద్దని అక్కడ తవ్వకం అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ గా ఉన్న కొంచెం కొంచెం ఎక్కడైతే ఆపారో అక్కడ కూడా తవ్వేస్తున్నారు అనమాట. ఈ లారీలు పైకి రావడానికి కానీ లోపలికి వెళ్ళటానికి కానీ రన్వే అయితే ఎక్కడ నిర్మించారో దాన్ని కూడా క్లియర్ అనేది చేస్తున్నారండి. ఇక ఇది కూడా క్లియర్ అయిపోతే ఈ కాలువ మొత్తం పూర్తయిపోయినట్టే అండి. అలాగే ఇక్కడ నుంచి తీసిన మట్టి కూడా E3 రోడ్డు అంటే సీడాక్సిస్ రోడ్డు పక్కనైతే పోస్తున్నారండి దొండపాడు వైపు. అది కూడా నేను చూపిస్తాను ఇంకా ముందు వీడియోలో. చాలా మట్టిని అయితే తవ్వారనమాట. ఈ మొత్తాన్ని అయితే మనకి ఎక్కడైతే ఈ సైడ్స్ లో మట్టి అవసరమో అక్కడికైతే సరఫరా చేస్తున్నారండి ఈ మట్టిని అయితే. చూడొచ్చు మీరు మొత్తం ఈ రోడ్లో నుంచి చాలా జేసీబీలు కానీ ఇవి అయితే చాలా హడావుడిగా అయితే ఉందన్నమాట. అలాగే నేను అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తానండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఒక 1300 మంది సబ్స్క్రైబర్లకు అయితే దగ్గరలో ఉన్నారనమాట. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదిగోండి చూస్తున్నారు కదండి, చివరి వచ్చేసి అనంతవరం అనమాట. ఈ విలేజ్ అంతా ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇలాంటి కిందకి వెహికల్స్ దిగడం కోసం నిర్మించిన రన్వే ఉండేది కదండి, దాన్ని కూడా క్లియర్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, అవి కూడా అయిపోతే ఇంకా పూర్తయినట్టే. ఇదిగోండి మనం ముందు వైపు చూడొచ్చండి, బ్రిడ్జికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే మనకేంటంటే అండి ఈ E7 రోడ్ లో కూడా బ్రిడ్జి ఒకటి నిర్మిస్తున్నారండి. దాని అక్కడ ఏంటంటే మనకి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒకటి వస్తుందండి. దానికి కూడా సైట్ అయితే కేటాయించారనమాట. 5 ఎకరాల భూమిని అయితే భూమి పూజ కూడా జరిగిందండి, అది కూడా నేను చూపిస్తా. చూడొచ్చండి ఇక్కడ మీరు. ఈ ఏంటంటే కొంచెం రీసెంట్ గా అయితే ఈ పిల్లర్స్ అనేవి నిర్మించారనమాట. చూడొచ్చు మీరు మొత్తం. ఇవి ఏంటంటే అండి గతంలో చూస్తున్నారు కదండి, ఇటువైపు అయితే వీళ్ళు వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. BSPL వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈ గడ్డలు అనేవి నిర్మిస్తున్నారండి. చూడొచ్చు మీరు ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ
ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ముందు వైపు. అలాగే ఈ పైప్స్ చూసారు కదండి, ఈ పైప్స్ సామాగ్రి వాటర్ లైన్స్ కి సంబంధించి చాలా అయితే వచ్చినాయండి. ఏ క్యాంపు దగ్గర చూసినా కానీ ఇవైతే ఉంటున్నాయి అన్నమాట. ఈ పైప్స్ కానీ, ఇవి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పైప్ లైన్స్ కానీ ఇవన్నీ అయితే మనం చూడొచ్చండి చాలా వరకు. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ ఈ రోడ్డుకి వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తా. చూస్తున్నారు కదండి, ఈ పిల్లర్స్ అన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిర్మించినాయండి. ఒక వారం 2 వారాల కిందటే నిర్మించినాయి అన్నమాట. చూడొచ్చు, ఇవన్నీ పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా అయితే నిర్మించారండి. చూస్తున్నారు కదండి. అలాగే ఇటువైపు కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడైతే ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ, ఐరన్ సామాగ్రి కానీ చాలా వచ్చిందండి. ఇవైతే దింపుకుంటున్నారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు. దీనికి సైడ్ డ్రైనేజీ డెక్కులను అయితే నిర్మిస్తున్నారండి. ఈ సిరీస్ రోడ్ అన్నమాట ఇది. చూడొచ్చు మొత్తం వెనకమాల చూస్తున్నారు కదండి, అది వచ్చేసి మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నమాట. ఆ ల్యాబ్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి మీకోసం. మీరైతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఈ రోడ్డు కూడా వర్క్స్ అనేవి కొంచెం జరగాల్సి ఉందండి. అక్కడక్కడ కొంచెం గతుకులుగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ముందుగా ఏంటంటే మనకి ఈ డ్రైనేజీ డెక్స్ కానీ వీటికి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారనమాట. ఈ గ్రావిటీ కెనాల్ మీద ముందు ఈ బ్రిడ్జెస్ కానీ ఇవి ఉన్న పనులను అయితే క్లియర్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒకసారి గ్రావిటీ కెనాల్ వాటర్ ఫ్లోటింగ్ మొదలైందంటే ఇంకా మనం దాని మీద నిర్మించలేము అనమాట. ఎందుకంటే చాలా లోతులో ఉంది. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం నిర్మించుకోవాలి. అందుకని గ్రావిటీ కెనాల్ మీద ఈ సిరీస్ కి సంబంధించి రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదండి, ఈ దుమ్ము అయితే చాలా భారీగా ఉందండి. ఈ అమరావతిలో తిరిగి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అది చూడొచ్చండి, ఇది వచ్చేసి E6 రోడ్ అన్నమాట. మీరు మొత్తం చూడొచ్చు, ఇక్కడ కూడా పనులు అయితే బాగా జరుగుతున్నాయండి. మొత్తం చూడొచ్చు మీరు. అలాగే ఇవన్నీ గతంలో నిర్మించినాయండి గడ్డర్లు. ఇవి మరి తొలగిస్తారో ఉంచుతారో చూడాలండి. పాడైనయో లేదో మనకైతే తెలియదు అనమాట. అవి తొలగించిన తర్వాత మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాండి మన అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చండి, మనం ఈ రన్వేని కూడా క్లియర్ చేసేస్తున్నారు అనమాట. ఈ లారీ కూడా చూడొచ్చు ఎంత లోపల నుంచి వస్తుందో మీకు. చూసారు కదండి, చాలా హెవీ అండి. ఈ కొండరాళ్ళని లారీ ట్రక్కు నిండుగా అయితే పోసుకొని వస్తుంది అనమాట. చాలా లోతు నుంచి వచ్చిందండి. చూడొచ్చు మీరు ఎక్కడ కూడా ఎంత ఇది ఉందో. దగ్గర అది 25-30 అడుగులు లోతుందండి. ఆ కాలువ అయితే 3 స్టెప్పులుగా అయితే తవ్వారనమాట. కానీ చాలా తొందరగానే తవ్వారు. మీరు ఒకసారి చూడొచ్చు, మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయండి. మీకు చూడొచ్చు మీరు కొండరాయి ఎలా ఉందో. మొత్తం చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట సాయిల్. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మరి మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి క్యాప్